మ్యాచ్ ప్రివ్యూలోకి పూర్తిగా వెళ్ళే ముందు ఒక చిన్న కథను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఒక రాజు ఉన్నాడు. ఎన్నో యుద్ధాలు చేసి, ఎన్నో యుద్ధాలు గెలిచి, ఎన్నో రాజ్యాలు గెలిచినటువంటి ఆ అనుభవం ఉన్నటువంటి రాజు ఆ రాజు. ఆ రాజు 99 రాజ్యాలను జయించాడు. తనకి చివరాఖరిలో ఒక రాజ్యం కనబడింది. ఆ ఒక్క రాజ్యమే తనకు గెలవాల్సిన రాజ్యం. చాలా పెద్ద రాజ్యం. ఆ రాజ్యం గెలిస్తే తన పేరు చరిత్రలో నిలిచిపోద్ది. ఆ సంకల్పం ఉన్నటువంటి రాజు. ఆ రాజ్యాన్ని గెలవాలి, నా పేరుని చరిత్రలో నిలుపుకోవాలి అనే సంకల్పంతో ఉన్నటువంటి రాజు. ఆ రాజు రాజ్యం మీద దండెత్తాడు. కనిపించిన ప్రతి సైన్యాన్ని చంపుతూనే ఉన్నాడు, గెలుస్తూనే ఉన్నాడు. రాజ్యం సరిహద్దులు మొదలుకొని రాజకోట వరకు కూడా వెళ్ళిపోయాడు ఆ రాజు. గెలుచుకుంటూ వెళ్ళాడు. రాజకోట దగ్గర ఒక చిన్న పౌండ్ ఉంది. అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ బ్రిడ్జ్ దాటి లోపలికి వెళ్తే రాజు గెలిచినట్టే. సైన్యాధికారి పక్కన ఉన్నాడు. సైన్యాధిపతి, మహారాజా గేట్ ఉంది, ఆ ముందు నాకు బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ దాటి మనం గేట్ని బదులు కొడితే లోపలికి వెళ్ళిపోతాం. సో మనం ఆబ్వియస్లీ మన ఇంకా కింగ్డమ్ని మనం ఆక్యుపై చేయొచ్చు, మనం ఇంక ఈ రాజ్యం అందే అని చెప్పి సైన్యాధిపతి సలహా ఇచ్చాడు. రాజు ఒప్పుకోలే. ఇంత రాజ్యాన్ని, ఇంతమంది సైన్యాన్ని గెలిచి, ఇన్ని రాజ్యాలు గెలిచి, ఇంత అనుభవం ఉన్న నేను డైరెక్ట్గా ఇక్కడ నుండే పైన కనబడుతున్న ఆ రాజ సింహాసనాన్ని లేదంటే ఆ రాజ కిరీటాన్ని కొడతానని చెప్పి శపథం చేసుకున్నాడు. శపథం అనే కంటే కూడా సైన్యం మీద, సైన్యాధిపతి మీద నమ్మకం లేక తను ఇక్కడ నుండి తను గెలవాలనుకున్నాడు. ఫలితం ఏమైందో తెలుసా? రాజు కూడా ఊహించుకోలేదు. ఎక్కడి నుండి ఒక యారో వచ్చి రాజుకు తగిలింది, రాజు చచ్చిపోయాడు. ఇదే జరిగింది రాత్రి DC మ్యాచ్లో కూడా, DC వర్సెస్ GT. ఇక్కడ నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. రాజు ఎవరో తెలుసు, ఆ యారో ఏంటో తెలుసు, రాజ్యం ఏంటో తెలుసు, ఆ ఒక్క సైన్యం, ఆ సైన్యాధిపతి ఇచ్చిన సలహా ఏంటో కూడా తెలుసు. 3 balls-లో 8 runs కావాలి అన్నప్పుడు 106 meters లాంగ్ ఆన్లో లాంగ్ 6 కొట్టిన డేవిడ్ మిల్లర్ 2 balls-లో 2 runs కొట్టలేకపోయాడు. తను కొట్టలేక కాదు, లేదా తను ఫినిష్ చేయడం ఎక్స్పీరియన్స్ లేక కాదు, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఫినిషర్ అయినటువంటి డేవిడ్ మిల్లర్ 2 balls-లో 2 runs-ని కొట్టలేకపోయాడు. కాన్ఫిడెన్స్ థ్రిల్స్, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ కిల్స్. డేవిడ్ మిల్లర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పలేము, కానీ నేనైతే అనుకున్నాను నమ్మకం లేక, కుల్దీప్ మీద నమ్మకం లేక బహుశా ఆ డెసిషన్ తీసుకున్నట్టేమో. 2 balls-లో 2 runs కొట్టాలనేటప్పుడు 19.5 balls-కి తను కొట్టిన షాట్కి ఈజీ సింగిల్ వస్తుంది. 2D అనేది రిస్కే, ఆబ్వియస్లీ మేబీ అవుట్ అయిపోవచ్చు, చెప్పలేం. కానీ డెఫినెట్లీ సింగిల్ మాత్రం వచ్చి ఉండేది. ఖచ్చితంగా మ్యాచ్ టై అయితే అయ్యి ఉండేది ఏమో. నెక్స్ట్ బాల్ కుల్దీప్ చెప్పలేదు, ఎందుకంటే 4 balls-లో 9 runs కావాలనేటప్పుడు కుల్దీపే కదా మరి సింగిల్ తీసి స్ట్రైక్ ఇచ్చాడు డేవిడ్ మిల్లర్కి. అలాంటి కుల్దీప్ లాస్ట్ బాల్ కనెక్ట్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు, ఎవరిని కూడా చెప్పలేము. కానీ డేవిడ్ మిల్లర్ ఒక్క విషయం నమ్మాల్సింది, కుల్దీప్ని నమ్ముంటే బహుశా DCకి 2 points వచ్చి ఉండేవి, లేదా కనీసం సూపర్ ఓవర్లోనైనా సరే మళ్ళీ DC గెలిచే అవకాశం ఉండుండేది, 2 points వచ్చి ఉండేవి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే, ఆల్వేస్ డేవిడ్ మిల్లరే. నేను ఏ మ్యాచ్ చూసినా, ఎప్పుడు చూసినా హార్ట్ బ్రేక్ అయ్యేది డేవిడ్ మిల్లరే. మన ఇండియన్స్, మన ఇండియా తర్వాత అంత సపోర్ట్ చేసేది సౌత్ ఆఫ్రికా లేదా ఆఫ్ఘనిస్తాన్. అది మనందరికీ తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ ఏదైనా వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఉందంటే మనం ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే మన ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి, ఇది మన ఫ్రెండ్ కంట్రీ. అండ్ దాని తర్వాత మనం సపోర్ట్ చేసి సౌత్ ఆఫ్రికాకే. మనం లేము అనుకుంటే, మనం కాదనుకుంటే సౌత్ ఆఫ్రికా గెలవాలని కోరుకుంటాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో సౌత్ ఆఫ్రికా గెలిచినప్పుడు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలియదు, కానీ మనం ఎంత సెలబ్రేట్ చేసుకున్నాం. ట్విట్టర్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో మీమ్స్, సాంగ్స్. అలాంటి సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్కి ఎందుకు ఇంత హార్ట్ బ్రేక్ అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వన్ మోర్ టైం, ఎప్పుడు డేవిడ్ మిల్లరే అదర్ ఎండ్లో. 2025 ఛాంపియన్షిప్లోని సెమీఫైనల్లో చూస్తే న్యూజిలాండ్ మీద 100 కొట్టాడు, నో యూస్. అదేవిధంగా 2023లో వరల్డ్ కప్ కూడా అంతే. తను
సెమీస్లో ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెమీస్లో తను మళ్ళీ 100, బట్ నో యూస్, అగైన్ లాస్. అండ్ 2024 మనకి ఇంకా ఇప్పటికీ మనం మర్చిపోలేం. అవతల ఉన్నది సౌత్ ఆఫ్రికా కాబట్టి మనం 11 years తర్వాత మనం గెలిచాం, మనం ఛాంపియన్స్ అయ్యాం అనే సంతృప్తి అయితే ఉంది. కానీ అవతల ఉన్నది సౌత్ ఆఫ్రికా కాబట్టి ఎంతో కొంత మనం కూడా చాలా బాధపడ్డాం. అదే అవతల ఉన్నది ఏ ఆస్ట్రేలియానో, పాకిస్తానో, ఏ బిఖారిస్తాన్ అయితే మనం నిజంగా చాలా అంటే చాలా ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసి, ఇంకా గ్రాండ్గా ఎంజాయ్ చేసి, దాన్ని ఇంకా 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 ఇదిగా మనం సెలబ్రేట్ చేసుకుని ఉండేవాళ్ళం. ఆల్వేస్ సౌత్ ఆఫ్రికా అగైన్. వై? బట్ వై మిస్టర్ మిల్లర్? సో మ్యాచ్లో చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి జీటీ 210 runs కట్టింది, 4 wicketలకి 210 runs. టాప్ స్కోరర్స్ గిల్ 70 runs. అండ్ దెన్ వాషింగ్టన్ సుందర్ 10 seasons తర్వాత మెయిడెన్ IPL 50 ఫర్ వాషింగ్టన్ సుందర్ 55. అండ్ దెన్ ద మోస్ట్ ఫేవరెట్ అండ్ స్టైలిష్ ఇంగ్లీష్ బ్యాటర్ జాస్ బట్లర్ 52 runs ఆఫ్ 29 or 27 I think. కమింగ్ టు ద DC బ్యాటర్స్, ఇక్కడ కూడా నాకు ఒక డైలాగ్ గుర్తు వస్తుంది. గురూజీ తనకల బర్నీతో ఒక డైలాగ్ చెప్పించాడు అతడులో. జింకను వేటాడాలనేటప్పుడు పులి ఎంత ఓపికతో ఉంటుందో తెలుసా? అట్లాంటప్పుడు మనం పులినే వేటాడాలంటే అరుణ్ జైట్లీ లాంటి స్టేడియంలో 210 runs కొట్టినటువంటి జీటీ మీద 211 runs కొట్టాలంటే డీసీ ఎంత ఓపిక అనేది అవసరం. అండ్ ఇక్కడ ఇంకో చిన్న కథ చెప్తా. ఒక మనిషి, ఒక సాధారణ వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు, తనకి యాక్సిడెంట్ అయింది, ఇంక అతను మర్చిపోయాడు అన్ఫార్చునేట్లీ. తను తీసుకొచ్చి ఒక హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు తనకి ఏం గుర్తు రావట్లేదు, కొన్నాళ్ళు అయింది, ఏం గుర్తు రావట్లేదు. తన ఇంటికి వెళ్ళాడు, చూస్తున్నాడు, లైట్గా గుర్తు వస్తున్నాయి, ఒకటి మనుషులతో మాట్లాడుతుంటే, తన బంధువులతోని, తన రక్త సంబంధికులతో మాట్లాడుతుంటే ఒకటి గుర్తు వస్తున్నాయి. చివరికి ఏమైంది? తన ఇంట్లో తను స్థిరపడినప్పుడు తనకి పూర్తిగా తనేంటో తనకి గుర్తొచ్చింది, తన జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చింది, తన గతం ఏంటో తనకు గుర్తొచ్చింది. మళ్ళీ తిరిగి అదే లెజెండరీ మనిషిగా మారిపోయాడు. సాధారణ వ్యక్తే కానీ మళ్ళీ తిరిగి అదే మనిషిగా మారాడు. ఇదే జరిగింది కేఎల్ రాహుల్తో. తను ఏదైతే ఫామ్ కోల్పోయాడో అదే ఫామ్ని మళ్ళీ అదే జీటీ మీద లాస్ట్ ఇయర్ 2025లో జీటీ మీద తను సెంచరీ కొట్టాడు. ఈ సీజన్లోకి వచ్చేసరికి ఫస్ట్ 2 matches ఫుల్ ఫెయిల్యూర్. తను మళ్ళీ తన హోమ్ గ్రౌండ్లోకి వెళ్ళాడు, ఆబ్వియస్లీ మంచి నాక్ ఆడాడు జీటీ మీద, గెలిపించేస్తాడు అనుకున్నాను, బ్యాడ్ లక్ అంతే. సో మళ్ళీ తన ఫామ్లోకి వచ్చాడు. అండ్ ఐ రియలీ హోప్ అండ్ ఐ విష్ అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ కేఎల్ రాహుల్. ఈ ఫామ్ని ఇంకా కంటిన్యూ చేయాలి, త్రూ అవుట్ సీజన్ అంతా కంటిన్యూ చేయాలని మాత్రం నేను విష్ చేస్తున్నాను. అదే చేశారు కేఎల్ రాహుల్ అండ్ పట్టుమ్ నిశంక. వాళ్ళు పవర్ ప్లేలో షాట్స్ ఆడారు, కానీ ఎక్కడ కూడా ఇర్రెస్పాన్సిబుల్గా ఆడలేదు, చాలా జాగ్రత్తగా టార్గెట్ వైపుగా వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఉండేటప్పుడు టార్గెట్ అయితే మాత్రం ఇప్పుడు కూడా మనం అంత పెద్ద టార్గెట్ని ఇద్దరు బ్యాటర్స్ చేసేస్తారంటే చెప్పలేం. లాస్ట్ టైం ఇదే డీసీ మీద జీటీ 10 wickets తేడాతో గెలిచింది 2025లో. సో చెప్పలేం. అయినప్పటికీ వాళ్ళిద్దరు కనుక ఉండుంటే ఇంకొక మేబీ వాళ్ళు ఒక 11 or 12 hours వరకు ఉండుంటే ఇంకా ఈజీ అయిపోయి ఉండేది డీసీకి ఆ చేస్ని, ఆ టార్గెట్ని చేస్ చేయడం. కానీ బ్యాడ్ లక్, పట్టుమ్ నిశంక అవుట్ అయిపోయాడు. అండ్ ఇక్కడ డీసీ చేసిన మిస్టేక్స్ ఏంటో తెలుసా? మ్యాచ్ కోల్పోవడంలో జీటీ బ్యాటింగ్లో ఉండేటప్పుడు ఒక రన్అట్ అక్షర్ పటేల్ మిస్ చేశాడు. అది చాలా కాస్ట్లీయెస్ట్ రన్అట్, ఎందుకంటే అక్కడ ఒక సింగిల్ వచ్చేసింది జీటీకి. అండ్ జీటీ విషయంలో చూసుకుంటే డీసీ బ్యాటింగ్లో ఉండేటప్పుడు స్టబ్స్ అన్నెసెసరీ రన్అట్. రాహుల్ అది మేబీ ఎందుకు మరి ట్రై చేయలేదు రాహుల్ అక్కడ, స్ట్రైక్ ఎండ్లో ఉండేటప్పుడు రాహుల్ పరిగెత్తలేకపోయాడేమో మరి బహుశా. కానీ స్టబ్స్ అది సాయి సుదర్శన్ చేసినటువంటి ఆ స్టంప్, ఆ రన్అట్ అనేది చాలా యూస్ఫుల్. అక్కడ ఒక రన్ వచ్చినా మ్యాచ్ డ్రా అయ్యి ఉండేది, లేదా మ్యాచ్ గెలుస్తుండేవారు డీసీ. అండ్ రెండోది లాస్ట్ కుల్దీప్ రన్అట్, జాస్ బట్లర్ గ్రేట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఆ టైంలో ఆ స్టంప్ అనేది, ఆ ఒక్క స్టంప్ ఏకంగా జీటీకి 2 points తీసుకొచ్చిందని చెప్పడంలో అసలు ఎలాంటి సందేహం లేదు. సో ఇదే లైఫ్ అనేది ఎప్పుడు ఏ అవకాశం ఇస్తుందో మనం చెప్పలేం, మనం పట్టుకోవాలి. అలా పట్టుకోక వదిలేసినటువంటి డేవిడ్ మిల్లర్ డీసీకి 2 points పోయాయి. అలా పట్టుకోవడం వల్ల
జీటీకి 2 పాయింట్స్ వచ్చాయి జాస్ బట్లర్. ఇంకో డైలాగ్ కూడా గుర్తొస్తుంది. సన్ ఆఫ్ సత్యమూర్తిలో గురూజీ అల్లు అర్జున్ గారు చెప్పించాడు, కొన్నిసార్లు రాజ్యాన్ని పట్టుకోవడం కంటే కొన్నిసార్లు వదిలేస్తేనే రాజ్యాన్ని గెలిచే అవకాశం ఉందని. బహుశా మిల్లర్ వదిలేయాల్సి ఉండాల్సింది, లాస్ట్ ఆ సింగిల్తో కుల్దీప్కి అవకాశం ఇచ్చి ఉండాల్సింది. రాజ్యం పోయింది. బట్లర్ పట్టుకున్నాడు, స్టంప్ చేసి కరెక్ట్గా రన్అట్ చేయగలిగాడు, జీటీకి 2 పాయింట్స్ తీసుకురాగలిగాడు. సో ఇది మరి ఈరోజు వీడియో. ఈరోజు మ్యాచ్ గురించి మళ్ళీ రేపు మాట్లాడదాం. నా కంటెంట్ని నేను ఇంకా 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 ఇంట్రెస్టింగ్గా మార్చడానికి నేను ఇంకా ట్రై చేస్తాను. మీ సపోర్ట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా ప్రతిరోజు ఒక వీడియో నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఎ లాట్. సైనింగ్ ఆఫ్.